మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు అడిగితే? ఇవాళ కాదయ్యా, నాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనుకున్నాం. ఇప్పుడు పవన్ మాకు ఇది కాబట్టి ఇంక సమస్య లేదు. వాళ్ళు ఇల్లు పొత్తులో ఉన్నారు కాబట్టి మా ఓటు బాగుంది. దాని గురించి అవును. వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు ఏ ఏ పార్టీకి ఉండిద్దని మీరు అనుకుంటున్నారు? మనకి నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాను. నేను నా తెలిసిన ఆయన వస్తే పరిపాలన బాగుంటుందని అనుకుంటున్నాను. ఇద్దామంది మా ఊరు మొత్తం కూడా తెలుగుదేశం పెచ్చు అండి. తెలుగుదేశం పెచ్చు. వైపీసీ వాళ్ళు ఏమైనా ఇదిగో ఈ కాలువ అన్నీ కట్టారు, ఈ కాలువ కట్టల. వీళ్ళు ఏమైనా ప్రజారాజ్యం వాళ్ళు, ఆయన పవన్ కళ్యాణ్ పార్టీ, అందుకని ఈ రోడ్డు ఆపారు. మరి 100 సంవత్సరాల నుంచి ఉన్న గుడి కూడా తీసేయాలని ప్రపోజల్ పెట్టారు. మరి అది కూడా ఆపారు. ఆ కథ ఆపుకున్నాం రామాలయం అని. ఇవాళ ఎక్కడో ఢిల్లీలో కూడా రామ మందిరం కట్టి నిర్మిస్తుంటే ఉన్న రామ మందిరాన్ని పడగొడతానంటే మాకెంత బాధ వేసుద్ది. 100 సంవత్సరాల నాడు కట్టారు. మా తాత శంకుస్థాపన, నాకే 64 ఏళ్ళు. మరి నేను పుట్టక ముందు ఎప్పుడో మా తాత 100 ఏళ్ళ నాడు శంకుస్థాపన చేసి కట్టిన గుడి, అది పడేస్తాం. అదే ఒక 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. సో తెలుగుదేశం జనసేన జట్టు కట్టాయి, ఒకవైపు వైసీపీ. ఎవరు రావాలని కోరుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? ఏముందండి, డబ్బు పనిచేస్తున్నారు. వాస్తవంగా డబ్బు పనిచేస్తున్నారు జనానికి. డబ్బు ఎవరు పంచితే వాళ్ళకి వేస్తానికి ఒప్పుకుంటున్నారు వాళ్ళు వాస్తవంగా. ఇప్పుడు వైసీపీ వైనాట్ 175 అంటున్నాడు. వైనాట్ 175 ఎట్లా వస్తుంది? అలా అన్నప్పుడు ఇప్పుడు మార్చేస్తున్నాడు కదా, ఇన్ఛార్జీలందరినీ మార్చేస్తున్నాడు కదా. మార్చేసినప్పుడు ఆయనకి భయం ఉంది కదా, కొద్దో గొప్పకు భయం ఉంది కదా. భయం ఉన్నప్పుడు మీరు మార్చకుండా భయం లేకుండా వెళ్ళిపోవాలి. అలా కాకుండా మీరు మారుస్తున్నానంటే కొద్దిగా భయం ఉంది, కొద్దిగా టగ్ ఫైట్ ఉండిద్దండి. నా ఒపీనియన్ అయితే టగ్ ఫైట్ ఉండిద్ది. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులోకి వచ్చింది, దాని మీద మీ అభిప్రాయం ఎలా అనిపిస్తుంది? ఇద్దరు బాగానే ఉంటారు, తప్పే ఉన్నట్లు. ఇద్దరు కావాలనుకుంటారు, బాగానే చేసుకుంటారు. రానున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే మారుతుంది ఇక్కడంతా అని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఏ ప్రభుత్వం వచ్చినా మారదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన ఈ పొత్తులు పెట్టుకున్నా కానీ మాకేంటంటే ఏదైనా పథకాలు అక్కర్లేదు. మాకు ఈ ప్రజల్ని కానీ వీళ్ళని సోమరిపోతులు చేసే పథకాలు మాకు అవసరం ఉన్నాయి. కొన్ని పథకాలు మంచి పథకాలు ఉన్నాయి, కానీ అలాంటి పథకాలు ఇస్తే మంచిదని నేను అనుకుంటా. ఏదన్నా ఒక 108 కానీ ఇలాంటివి ఉపయోగపడతాయి. కానీ అంటే ఇప్పుడు ఉదాహరణ టీడీపీ తీసుకున్నాం అనుకో, ఇంటికి వచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే 15,000 ఎక్కడి నుంచి తెచ్చేస్తారు? ఆ 15,000 అంటే వాళ్ళు ఏది చేసుకోలేదు. వాళ్ళు ఏదైనా పని చేసుకునే ఒకటి కల్పించారంటే దానికి కట్టుబడి వాళ్ళు చేసుకుంటారు తప్ప వీళ్ళు ఏంటంటే 15,000 ఇస్తారు. ఎక్కడి నుండి ఇస్తారు? అవన్నీ ఎవరి డబ్బులు? మా డబ్బులే కదా. మా డబ్బులే మళ్ళీ అవి ఏమైనా నిత్యావసరాలు పెరిగిపోతాయి. మేము రోజు తోలామంటే ఒక 500-600 సంపాదించుకున్నాం. ఒక రోజు వెళ్ళి సరుకులు కొనాలంటే మాకు ఆ రోజు శాలరీ మేము తోలకాలు సరిపోవట్లే. అది ఏం లేదు, ఈ పథకాల వల్ల అన్ని రేట్లు పెరిగిపోతాయి. మాకు పథకాలు అక్కర్లేదు. ఆ పథకాలు లేకుండా విద్యకి, ఒక ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి వాటికి పథకాలు పెట్టుకొని ప్రజల్ని సోమరిపోతులు చేయకుండా చక్కగా ఒక దేనికైతే పథకాలు కావాలో అవి పెట్టి విద్యా ఉపాధి ఇలాంటివి అనేవి వాటికి ఉంచుకొని మిగతా వాటికి ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకోవాలి. రాజధాని అంటున్నారు, ఏముంది ఇక్కడ? మీకు ఏమీ ఉండదు ఇక్కడ. ఒకళ్ళు వచ్చే రాజధాని వేరేదంటారు, ఇక్కడ ప్రస్తుతానికి రాష్ట్రం ఉన్న అప్పులకే ఇక్కడ రాజధాని డెవలప్ అవ్వాలంటే కొంత టైం పట్టిద్ది. ఈలోపు ఎంతోమంది డిగ్రీలు చేసి పీజీలు చేసి ఖాళీగా ఉండి హైదరాబాద్ వెళ్ళిపోయారు. నాతో పాటు చదువుకున్న ఒక 50-60 మంది ఇప్పుడు హైదరాబాద్లో వేరే ఊర్లో వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పాలన అంటే జగన్ ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపించింది? ఏముందమ్మా, ఏముంది? పలానా ఉందని చెప్పండి. అంటే చెప్పే వాళ్ళందరూ ఆటో వాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు, బ్యాగులు ఇస్తున్నారు, ట్యాబ్లు ఇస్తున్నారు అని అంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం? మా పిల్లల్నేమో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటాం, వీళ్ళ పిల్లల్నేమో అమెరికాను కానీ లండన్ కానీ యూనివర్సిటీలో జాయిన్ చేసుకుంటారు. మా అమ్మ బాబు మమ్మల్ని కష్టపడి చదివించారు కదా, మా పిల్లల్ని మేము చదివించుకోలేమా? పొద్దున్న లేగితే మా పనులు మేము చేసుకుంటాం, మా రూపాయి మేము సంపాదించుకుంటాం. వాళ్ళ అమ్మఒడి ఎవరికి కావాలి? ఎవరికి కావాలమ్మా? లేని వాళ్ళని కేటాయించుకొని చదివించుకునే వాళ్ళని హాస్టల్లో ఫుడ్ సరిగ్గా ఉండదు, ఎన్నో గొడవలు జరుగుతున్నాయి, మీకు కూడా తెలిసే ఉండిద్ది ఏంటి, అవునా?
నెక్స్ట్ వచ్చేసి మన ఉయ్యాడు వరకు రోడ్లు బాగుంటాయి. అటు గుడివాడ వెళ్ళామనుకోండి, కంగిపాడు పునాదపాడు దాటిని కాడి నుంచి అటు వెళ్ళామనుకోండి, ఏమన్నా రోడ్లు బాగుంటాయా? ఒక్కసారి వెళ్ళండి. ఏంటి కొడలాని గారు అటు పామర్ నుంచి అలా పామర్ వచ్చి గుడివాడ నుంచి పామర్ వచ్చేస్తాడు, పామర్ నుంచి హైవే ఎక్కేస్తాడు. జస్ట్ అక్కడ నుంచి 12 కిలోమీటర్లు ఎంత ఉండిద్ది, అలా వచ్చేస్తాడు. ఆ విషయం అలా తెలియదా? ఈ గుడివాడ రోడ్డు ఎంత 30 కిలోమీటర్లు, ఎక్కడి నుంచి గుడివాడకి, కంకిపాడు నుంచి 30 కిలోమీటర్లు. ఆ రోడ్డు అసలు బాగోదు. ఏంటి ఏది పట్టించుకోరు. ఏదైనా మాట్లాడామనుకో మీడియా కేసులు పెట్టడం, ఇలా చెందడం, ఇలాంటివి ఉంటాయి. ఏమైంది? అమ్మఒడి ఇచ్చాము, ఆటో ఓడికి డబ్బులు ఇచ్చాము. ఈ దగ్గర ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉంది కదా, నా ఫోటో కేసు నిన్న చూడు ఒకసారి. ఓ మనిషి గబుకుని ఎక్కారు, సిగ్నల్ పడిద్ది అక్కడ బెంచ్ సర్కిల్లో. పడంగానే ఏమంటాడు మామూలుగా మా పోలీస్ అయినా వెళ్ళిపో అంటా ఉంటాడు. వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతాం. కంట్రోల్ రూమ్లో కూర్చొని స్క్రీన్ ముందు చూసేవాడు ఏం చేస్తాడు? కేసులు కొట్టేస్తూ ఉంటాడు. దానికి ఎవడు బాధ్యతుడు? ఈ ప్రభుత్వంలో మంచి జరిగేవాళ్ళు జరిగిందేమో, మాలాంటి మధ్యవర్తి వాళ్ళకి జరగల. అది ఇప్పుడు 3 రాజధానులు అని చెప్తున్నారు కదా, మరి దాని మీద దిక్కే లేదు. ఇక్కడ అమరావతిలో అంత ఖర్చు పెట్టి అన్ని లక్షలు ఖర్చు పెట్టి అన్ని కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టింది ఎవరో చంద్రబాబు నాయుడు. ఇక్కడ దిక్కే లేదు రాజధాని. 3 రాజధానులు 4 రాజధానులు, క్యాపిటల్ కడప, ఇవన్నీ ఎందుకమ్మా? దేనికి పనిచేస్తున్నాయి ఇవన్నీ? అసలు ఏ దిక్కు లేకుండా జరుగుతుంది ఇక్కడ. ఏం జరిగింది ఇప్పుడు ప్రెజెంట్ మనకే? చెప్పు. మీకు తెలుసుగా, మీరు చదువుకున్న పిల్లలేగా, మీకేం జరుగుతుంది? అసలు 3 రాజధానులు ఇంకేముంది? ఇన్నేళ్ళ టైం ఉంది, ఇంకా 2 నెలలు 3 నెలలు టైం ఉందా? అది కూడా లేదు. 1 నెల ముందే దిగేయాలి సీఎం. దిగిన తర్వాత కనపడిద్ది. మరి ఇప్పుడు అన్ని చోట్ల సిద్ధం అని చెప్పి బ్యానర్లు వేస్తున్నారు కదా, మరి దాని మీద మీ అభిప్రాయం? ఓటర్ కూడా సిద్ధమే. ఒక ఓటర్ కూడా సిద్ధంగానే ఉన్నాం. రేపొద్దున ఆ ఓటు అన్న బ్యాంకింగ్ మేము ఎలా చూపిస్తాం. అర్థమైందా? మా ఓటు బ్యాంకింగ్ మాకు ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఒక ఓటర్ తెలుసుకుంటే మన తెలంగాణలో ఏం జరిగింది? కేసీఆర్కి కుర్చీ మడత పెట్టి అని డైలాగ్ ఉందిగా, ఇప్పుడు కూడా కుర్చీ మడత పెట్టుకొని జాయికి ఇలాగెళ్తారు. పదవి వచ్చిందని ఏంటి, పదవి మా దగ్గర ఉందని 5 ఏళ్ళకి ఓటర్ ఓటు వేస్తాడు, ఆయన ఆడుకుందామని ట్రై చేస్తే ఏంటి అక్కడ ఏం జరిగింది తెలంగాణలో? ఇక్కడ కూడా అదే జరిగిద్ది. అర్థమైందా? అది నేను చంద్రబాబు నాయుడికే వేస్తా. ఇప్పుడు పోయినసారి మటుకు అబద్ధం ఆడకుండా చెబుతున్నా, ఈయనకే వేసిన జగన్కే. ఈసారి ఇంకేయను, అయిపోయింది నా పని. నేను ఖచ్చితంగా ఈయనకే వేస్తా, చంద్రబాబు నాయుడికి. సో వచ్చే ఎలక్షన్స్లో ఈ ట్రయాంగిల్లో కాంగ్రెస్, వైసీపీ, అలానే జనసేన, తెలుగుదేశం ఉమ్మడి కూటమి, ఈ మూడిట్లో ఎవరు రావాలని కోరుకుంటున్నారు? నేను కోరుకుంటున్నా. అలాగే నాతో పాటు నియోజకవర్గం కానీ, ఇటు బెజవాడ కానీ, లేదా మన జిల్లాల పరంగా, మన ఆంధ్ర రాష్ట్రం పరంగా, మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు కూడా ఒకటే కోరుకుంటుంది, జనసేన, టీడీపీ వస్తాయి పవర్లోకి. ప్రజల్ని అభివృద్ధి చెందడానికి, ప్రజల్ని కాపాడడానికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో బ్రిటిష్ పరిపాలన తరిమి కొట్టి రాబోయే 3 నెలల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి ఇటు జనసేన కానీ, టీడీపీ కానీ ఎలయన్స్ మీద మన బ్రిటిష్ పరిపాలన నుంచి మన ఆంధ్ర రాష్ట్రాన్ని విముక్తి చేసి ప్రజలకి మంచి భవిష్యత్తు చేకూర్చడానికి వస్తున్నాయి ఈ 2 పార్టీలు పవర్లోకి. అది కూడా జనసేన, టీడీపీ. వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రావాలని మీరు కోరుకుంటున్నారు? టీడీపీ, జనసేన కలిపి రావాలమ్మా. అవి వస్తేనే మనకి బాగుంటుంది. ఇప్పుడు CDX రోడ్లు ఉన్నాయి, ఇక్కడ రాజధాని ఒకసారి ఉండదు, ఎక్కడ ఉంటుంది? 3 చోట్ల పెట్టి ఏది ఎక్కడ పోయింది? మీరు చెప్పినట్టు 3 చోట్లకి పెట్టాడా? 3 చోట్ల ఏమైనా కట్టాడా? ఎక్కడనే ఏమైనా కట్టాడా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ కడతాడు అనుకోండి, ఇప్పుడు నాకే 2 ఎకరాలు ఉంది, నాకు 1.5 ఎకరం గవర్నమెంట్కి ఇచ్చేసాను. నేను 1/2 ఎకరం నాకు గవర్నమెంట్ ఇచ్చింది. ఈ 1/2 ఎకరంలో కానీ నేనేమైనా కట్టినా కానీ మొత్తం నేను తినలేను కదా. అది నేను కడతా, బిల్డింగులు కడతా, దాని మీద గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత వస్తాయి? సంవత్సరానికి నాకున్న ప్రాపర్టీకి దాదాపు 10-15 లక్షలు గవర్నమెంట్కి వచ్చింది ఇన్కమ్. నేను కానీ కడితాయి. ఆ ట్యాక్స్ మొత్తం దేనికి పోద్ది? అభివృద్ధికి పోద్ది కదా. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టమన్నవి. 3 రాజధానులు కడితే అభివృద్ధి ఎట్లా అవుద్ది? ఇక్కడ వచ్చేది ఏదైనా కట్టి ట్యాక్స్ వచ్చేది ఏదైనా ఉంటే దాని మీద డెవలప్ అవుతుంటుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఒకవైపు వైసీపీ, మరోవైపు తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎవరు రావాలని కోరుకుంటున్నారు? అదంతా భగవంతుడు, ఎవరు వస్తారో మనకు తెలియదు.
మాకైతే తెలుగుదేశమే కావాలి. ఏమైనా మంచి రోజులు రాబోతున్నాయి, అట్లా సంతోషంగా ఉన్నాం. మొన్నటిదాకా అయితే పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. కొంచెం ఇప్పుడే కొంచెం వీళ్ళిద్దరు పొత్తు మూలంగా ప్రస్తుతం బాగానే ఉంది. బాబు వస్తేనే మళ్ళీ అన్ని ట్రాక్లో పడతాయి. ఆ రోజు 1000 రూపాయలు అన్న పెన్షన్ 2000 చేసాం. బాబు గారి గ్యారంటీ అదే, ఇప్పుడు 6 హామీలకు కూడా గ్యారంటీ అదే. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు 3000 అన్నాడు, 5 సంవత్సరాలు పట్టింది ఆ 1000 రూపాయలు పెంచడానికి. మీరు యూత్ కదా, ఇప్పుడు ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నాడు, ఇప్పుడు ఎలా ఉందని అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి మనం చూస్తున్నాము. అందరూ యూత్ అంతా చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఎక్కడెక్కడో ఉండలేక మన రాష్ట్రంలోనే ఉంటూ జాబులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి అయితే మనం 2019 నుంచి చూస్తున్నట్టు ఉంది. అప్పుడు జాబ్ క్యాలెండర్ వదిలారు, వాలంటీర్ వ్యవస్థ వదిలారు అని చెప్పారు. వాలంటీర్ కొంచెం సక్సెస్ఫుల్ అయినా కానీ మిగిలిన రంగాల్లో ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం అనేది. నెక్స్ట్ జనసేన తెలుగుదేశం పార్టీలు కలుపుకొని రాష్ట్ర ప్రజా శ్రేయస్సు కోసం ముందు అడిగేసింది. మ్యాక్సిమం ప్రజలందరూ నెక్స్ట్ ఈ ప్రభుత్వాన్ని దించి తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తారని అనుకుంటున్నాను. నాలో చూశారు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి పోటీ చేయబోతున్నారు. ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు ఈసారి? అయితే స్వీప్ చేస్తారమ్మా, ఏముండదు. వన్ సైడెడ్ ఎలక్షన్ కాబోతుంది అనేది నా ఉద్దేశం. ప్రస్తుతం ఆంధ్ర ఎందుకు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు దారుణమైన పరిస్థితులు కదా. ఒక ఎంపీఏ ఆంధ్రాలోకి 5 సంవత్సరాలు రాలేకపోయాడంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఏముంటాయి? జనం అంతా రియలైజ్ అయ్యారు ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు. అంటే ఆయన గట్టిగా చెప్తున్నారు కదా, మేము 175 ఈసారి ఖచ్చితంగా కొడతాం. ఆయన చెప్పే ఫిగర్ కరెక్టే. 175 అనేది కూటమికి రాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా కలిసి పొత్తు పెట్టుకొని ఉమ్మడికి వెళ్దామని నిర్ణయం జరిగిన కాడి నుంచి వైకాపా వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారమే అసలు మనకు ఒక ఉదాహరణ. వీళ్ళు ఇద్దరు కలిస్తే అసలు ప్రపంచం సృష్టిస్తారు. మనం అసలు పూర్తిగా మరీ ఘోరం అవటమే వస్తుంది. కాబట్టి వారు ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టి కానీ మామూలుగా విద్వేషాలు రెచ్చగొడతాం కానీ జన సైనికులను రెచ్చగొడతాం కానీ అయినా కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆయన క్లియర్గా ఉన్నారు. కాబట్టి ఆయన వాళ్ళ శ్రేణులు కానీ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇది మన అవసరం కోసం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి కోసమో నా కోసమో కాదు, ఇది మనం పెట్టుకుంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి ఆయన చెప్పున్నారు. అట్లాగే మాకు నారా చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా మీరు అక్కడక్కడ సీట్లు పోయినా కూడా అంటే సీట్లు కోల్పోయినా కూడా మీరు అది కాదు పట్టించుకోవాల్సింది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించండి. మనం పెట్టుకుంటుంది మన భవిష్యత్తు కోసం కాదు, అంటే చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు కోసం కాదు, ఆంధ్ర ప్రజలందరి కోసం. కాబట్టి దీన్ని అంతా కూడా స్వాగతించి మందు ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే చేంజ్ వచ్చిందో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఖచ్చితంగా చేంజ్ వస్తుందని నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జనసేన ప్లస్ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిశారు కదా, దీంట్లో జనసేన నుంచి వెళ్ళి యూత్ అంతా టీడీపీకి సపోర్ట్ అయిపోతారు. ప్లస్ టీడీపీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి 90% నాకు నమ్మకం అనిపిస్తుంది 160 సీట్స్ వస్తాయని చెప్పి అనిపిస్తుంది. మరి అట్లా కూడా వైసీపీ కూడా 175 మేము ఖచ్చితంగా వైసీపీ ఆల్రెడీ 5 years వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కదా. వాళ్ళ 5 years అనే పరిపాలన అనేది వీళ్ళు ప్రజలు తెలుసుకున్నారు. వాళ్ళ తెలుసుకున్న దాని ప్రకారం ఇప్పుడు వాళ్ళకు కూడా మార్పు అనేది కోరుకుంటారు అని అనిపిస్తుంది. రాబోతున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రేపు రాబోయే కాలంలో కూడా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకుంటే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. రానున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వానికి మీ మద్దతు ఉంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 ఏళ్ళు సీఎంగా చేశారు కానీ పేదల గురించి ఏం ఆలోచించాల. ఆయన ఆలోచన అంతా పెద్దోడికి పెత్తందారులకే పెడతా ఉంటాడు. ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టినట్టు ఇప్పుడు అమరావతి ఒక్కటానే డెవలప్ చేయాలని చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, 13 జిల్లాలో డెవలప్ చేయాలని చెప్పి చూస్తున్నారు. మీ నియోజకవర్గంలో మీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో వస్తే ఈ పొత్తే వస్తుందని నేను అనుకుంటున్నానమ్మా. జనసేన తెలుగుదేశం పొత్తు వస్తుందని అనుకుంటున్నాను. ఒక 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? 100% జగన్ వస్తాడనేది నా అభిప్రాయం. అది ఇప్పుడు జనసేన తెలుగుదేశం కూటమి
జతకట్టిన తర్వాత సమీకరణాలు మారినాయి అంటూ చాలా పబ్లిక్ ఒపీనియన్స్ మారుతూ వస్తున్నాయి. వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఏ పార్టీ కూడా కులాపాధిపతిక మీద నిలబడదు, ఆ ఓటింగ్ రాదు. పెద్ద పెద్ద బహిరంగ సభలు జరగవచ్చు, ఊరేగింపులు జరగవచ్చు, రకరకాలైనటువంటి ప్రచారాలు జరగవచ్చు. కానీ ఇది కుల ప్రతిపాదిక మీదే, ఇది కుల చిచ్చుకే తయారైనట్టుగా ఉంది తప్ప ఈ జనసేన ఈ తెలుగుదేశం యొక్క కలయిక ఇది ప్రజల కోసమా, ప్రభుత్వాల కోసమా, పల్లెలు బాగుపడటానికా, ఇది రాజకీయ చైతన్యానికి అనేది మటుకు కాదనేది నా అభిప్రాయం. ఇంకొక 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఒకవైపు వైసీపీ, మరోవైపు ఉమ్మడి కూటమి, తెలుగుదేశం అలానే జనసేన. ఎవరు రావాలని మీరు కోరుకుంటున్నారు? జగన్ రావాలని కోరుకుంటున్నాం. జగన్ వస్తే మళ్ళీ పథకాలు పెడతాడు, పేదలు బతుకుతారని జగన్ రావాలనుకుంటున్నాం. ఒక 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఒకవైపు వైసీపీ, మరోవైపు ఉమ్మడిగా జనసేన, తెలుగుదేశం వస్తున్నాయి. ఎవరు రావాలని కోరుకుంటున్నారు? మేము మళ్ళీ జగన్ రావాలనుకుంటున్నాం. ఎందుకని? చేశాడు, మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తే, ఒక అవకాశం కరోనా వాళ్ళకి ఇబ్బంది పడ్డాడు కదా, మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ బాగా చేశాడు. ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? నాకు నచ్చలేదయ్యా, నాకు నచ్చలే. నాకు ఈ 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపించింది? అంటే ముఖ్యంగా దళితులకి ఎక్కువ ఉపయోగపడిందండి. ఎందుకంటే ఇప్పుడు అమ్మఒడి కానీ ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి చదువు అనేది కంపల్సరీ అవసరం. ముఖ్యంగా పేద పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళలేకపోతున్నారు. అలాంటిది ప్రైవేట్ విద్యనే గవర్నమెంట్ స్కూల్లోకి తీసుకురావడం అనేది ఒక గొప్ప ఆలోచన. ఎందుకంటే సొసైటీ చదువుకుంటే, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంత దేశం అనేది ముందుకెళ్తుందండి. అది నా ఒపీనియన్. ఈ 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపించింది? నా పేరు వెంకట్ ఎంగల్దాసు మందడం. ఈ 5 ఏళ్ళు జగన్ గారి పాలనలో ఫుల్ సాటిస్ఫాక్షన్. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ఫుల్గా సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాల విషయంలో కానీ, పేదలకి రాజకీయంలో ఎదుగుదల కానీ, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ఆంధ్ర రాష్ట్రంలో జెన్యున్ పరిపాలన జరుగుతుంది. ఒకప్పుడు మనీ ఉండవాళ్ళదే రాజకీయం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, ఒకవైపు మరోవైపు ఉమ్మడి కూటమి, తెలుగుదేశం, జనసేన. ఎవరు రావాలని కోరుకుంటున్నారు? ఎందుకు? ఎవరు మేలు చేస్తే వాళ్ళండి. ఆడవాళ్ళకి మరి మేలు చేయాలి కదా. ఏ పార్టీ అధికారం వచ్చింది అనుకుంటున్నారు మీరైతే? పక్కాగా జనసేన టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది సార్. ఎందుకని? మీరు చూస్తూనే ఉన్నారు కదా సార్. ఎందుకని మీ కళ్ళెదురుగానే కనపడుతుంది వాళ్ళు చేసిన పనులు. ఇంకా ప్రత్యక్షంగా నేను చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? 4 ఎలక్షన్స్ ఇంకా 2-3 నెలల్లో ఉన్నాయి. ఈ 2-3 నెలల ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలో వచ్చింది, లేకపోతే ఈ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వచ్చిందని జనంలో అంటగానే అదే వస్తుంది. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వైఫల్యాలు అట్టుండయి కాబట్టి. వైఫల్యాలంటే వీళ్ళు చేసే అరాచకాలు కానీ, వీళ్ళు చేసే ఏమైనా కానీ, మన అమరావతి పాటు చేయడం కానీ, పోలవరం కానీ అన్నీ అభివృద్ధి ఏది లేదు కదా. ఎవరికి ఉద్యోగాలు లేవు, ఎవరికి ఏమి లేవు. ఇంక ఎట్లా వేస్తారు అతనికి? ఏమండి, ఇప్పుడు జనసేన టీడీపీ కలిసింది, కంపల్సరిగా అధికారం జనసేన టీడీపీ కొట్టిద్ది. అది అంతే. ఎందుకని ఖచ్చితంగా అంత గ్యారంటీ చేస్తున్నారు? జనంలో మార్పు వచ్చింది. ఏముందాడా ఈ 4 ఇప్పుడు రాజశేఖర రెడ్డి చేసినప్పుడు ఒక మోస్తరే, ఇప్పుడు అంతా అడ్డంగా ఉందిగా వ్యవహారం. అంటే మీ ఓటు జనసేనకా, లేకపోతే లోకేష్కా, లేకపోతే వైసీపీకా? మా ఓటు జనసేన. అయితే మేము 2 ఒకటే కదా, అందుకని టీడీపీ గెలిచిద్ది. గతంలో మేము లోకేష్కే వేసాం, ఈసారి జనసేన అనుకున్నాం. 2 కలిసినాయి కాబట్టి ఒకటే ఓటు. అది మంగళగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో వచ్చింది అనుకుంటున్నారు? ఏది టీడీపీ ప్రభుత్వం అనుకుంటున్నారు, లేకపోతే వైసీపీ ప్రభుత్వం అంటారా? రాష్ట్రం మొత్తం మీద అనేటప్పటికీ 2 పార్టీలుగా కలిసినాయి కాబట్టి 2 కమ్యూనిటీలు దానికే ఎక్కువ ఛాన్స్ ఉందని అనుకుంటున్నా. దేనికి? టీడీపీ, జనసేనకి. ఇంకొకటి ఏంటంటే మీ నియోజకవర్గం ఎలా ఉంది? మా నియోజకవర్గంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి పనులు బాగా చేశాడు, అందులో డౌట్ లేదు. అయితే సీటు మారవటాన మరి ఆయన వ్యతిరేకంగా, ఆయన వర్గం వల్ల మళ్ళీ దాన్ని వ్యతిరేకిస్తారు కదా. ఇప్పుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒకవైపు వైసీపీ, మరోవైపు ఉమ్మడి కూటమి, తెలుగుదేశం, జనసేన. ఎవరు రావాలని బలంగా కోరుకుంటున్నారు? జగనే రావాలని కోరుకుంటున్నారు. ఎందుకని? వాళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఉంది, ఈ ఫ్రీ రేమెంట్ ఉంది,
ఈ అమ్మఒడి ఉంది, ఈ ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వాళ్ళకి వేస్తున్నాడు. అన్నిటికీ అన్ని సౌకర్యాలుగా ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికలు ఎక్కువ టైం లేదు, 2 నెలల్లో ఎన్నికలు వస్తే ఏ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు? ఒకవైపు ఉమ్మడి జనసేన తెలుగుదేశం, మరోవైపు వైసీపీ కాంగ్రెస్, ఇప్పుడు కొత్త కాంగ్రెస్ కూడా వచ్చింది. ఎవరు రావాలని కోరుకుంటున్నారు? మేము కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం. వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారా? అంతేనండి. ఎందుకని వైఎస్ షర్మిల రావాలని కోరుకుంటున్నారు? రావాలంటే వాళ్ళ నాన్నగారు ఒక్క మాలు చూద్దామని జగన్ గారు గెలిపించాము. ఇవాళ అడుగుబడిపోయాం. మామూలు మానవుడు బతకలేడు, నిరుద్యోగంగా కావడం, మామూలుగా అటు కాకుండా ఉన్నాం. ఇప్పుడు మాకు 61 సంవత్సరం వచ్చినా కానీ వాళ్ళు పింఛన్ లేదు. మాకు ఏంటంటే నీ ఆధార్ కార్డు తప్పు అని అంటారు. ఓటర్ కార్డు ఉంది కరెక్ట్గా, దాన్ని సచివాలయంలో అడిగినా కానీ దాన్ని మార్పులు చేస్తానికి లేదు. ఇంకా సంవత్సరం ఆగండి అంటాడు. ఉన్న పరిస్థితి అది. ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది? అసలు పరిపాలన జరిగినట్టే లేదు. పరిపాలన లేదు. పరిపాలన ఒక రకంగా చెప్పాలంటే ఇది పరిపాలనే కాదు, పరిపాలన చేయడం ఆయనకి చేత కాదు. అలాంటి చేతగాని ముఖ్యమంత్రిని మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకుంది, రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. అది పరిస్థితి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది? అంతగా ఏం అనిపించలేదమ్మా. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కొన్ని నిత్యావసరాలు కానీ అన్నీ పెరిగిపోయినాయి. అదీగాక జాబ్ క్యాలెండర్, అందరూ ఇప్పుడు నిరుద్యోగం ఎక్కువైపోయింది. ఏం లేదు, మా అయితే ఒక సంవత్సరానికి ఒక 6,000 పోస్టులు అయ్యి రావాలి. రీసెంట్గా కానిస్టేబుల్ ఒకటి రాశా, 6,000 పోస్టులకి 5 లక్షల మంది పెట్టారు. ఎంతమందికి వస్తాయి? అది కూడా వచ్చింది లేదు. మాకైతే జాబ్ క్యాలెండర్లు రావట్లేదు. వచ్చే 2-3 ఒక ఏదో అని చెప్పి యువతకైతే ఏం కల్పించట్లేదు. నేను సరే జాబు అయ్యి ఏం లేకపోయినా సొంతంగా ఆటో నడుపుకుంటున్నా. ఆ ఆటో నడుపుకునే దానికి 10,000 ఇస్తున్నాడు. 10,000 ఇచ్చేది ఫోటో కేసులని అయ్యని ఇవని ఎట్టకాదన్నా 2-3 నెలలకే మేము 30,000 దానికి కట్టేస్తున్నాం. ఇక 5 సంవత్సరాల్లో ఎంత కడుతున్నామో ఇంకా గవర్నమెంట్ వాళ్ళకే తెలియాలి. ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం 5 ఏళ్ల పాలన మీకు ఎలా అనిపించింది? ఏమి నచ్చల, బాగాలేదు. ఎందుకు? కారణాలు ఏంటి? ఇప్పుడు అసెంబ్లీ ఎక్కడ ఉంది? మన ఏరియాలో ఉంది. ఎక్కడ? తాడేపల్లి ఏరియా. ఏం చేశారు చెప్పండి. టెంపరరీ అన్నారు. టెంపరరీ ఎవరు చెప్పారు ఆ మాట? టెంపరరీ అని చెప్పినప్పుడు మరి ముందు సంతకం పెట్టావు, అది కూడా న్యాయం మాట్లాడారు కదా. ఇప్పుడు అదైంది, అసెంబ్లీ అవ్వలేదు. అన్ని గోతులు, ఎక్కడ చూసినా గోతులు. ఏం పరిపాలన మీరు చెప్పండి. న్యాయం మాట్లాడండి, అన్యాయం మాట్లాడి ఊరుకోండి. ఏం చేస్తున్నారు మరి? 5 సంవత్సరాలు అయింది. ఏం చేశారు? పలానా వాళ్ళకి వెళ్ళి జాసి అని చెప్పండి. ఏం చేశారు 5 సంవత్సరాలు? ఏం ఉపయోగించారు చెప్పండి? ఏ పరిపాలన చేశారు? మున్సిపల్ ఎలక్షన్లు పెట్టలేదు, ఎస్టీ డబ్బులు కనపడతలేదు. ఏమైనాయి అన్నీ? ఎవరికి పెట్టారండి? ఎవరికి ఏం చేశారు? పలానా పని కూడా చేయలే మనకి. కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళని ఆకట్టుకొని 18,000 వాళ్ళకి ఏంటి అమ్మ ఒడి, ఆ ఒడి, ఈ ఒడి అని చెప్పేసి అంత వృధా ఖర్చు, డబ్బులు వేస్ట్ పనులు అయ్యింది నాకు తెలిసిన. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరొక 2 నెలల్లో ఎలక్షన్స్ ఫేవర్ ఉంది. ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? దాని గురించి చెప్పండి ముందు. ఈ 5 సంవత్సరాల పరిపాలన అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా స్వతంత్రం రాలేదండి. ఇంకా మనం బ్రిటిష్ పరిపాలన ఎలా ఉందో ఈ 5 సంవత్సరాల పరిపాలన కూడా అలాగే ఉంది. ఈ సీఎం జగన్ రెడ్డి, ఈ వైసీపీకి చెందిన సీఎం జగన్ రెడ్డి, ఆయన ఒక బ్రిటిష్ పరిపాలన చేస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని. ఒక సరిగ్గా ప్రాపర్గా మన ఆంధ్ర రాష్ట్రం ఒక ఫైనాన్షియల్ సెక్టార్గా తీర్చిదిద్దల. ఇంకొక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది మన ఆంధ్ర రాష్ట్రం. మన ఆంధ్ర రాష్ట్రంకి మించి డెవలప్ అవుతుంది ఇతర రాష్ట్రాలు, ఒరిస్సా అయినా బీహార్ అయినా. కానీ మనం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఒరిస్సా బీహార్ ఒక 30 ఏళ్ళు వెనక్కి ఎలా అయితే ఉందో మన ఆంధ్ర రాష్ట్రం అలాగే ఉంది. ఇటు ఫైనాన్షియల్ సెక్టార్ కానీ, ఉద్యోగాలు కానీ, లేదా ఇండస్ట్రీస్ కానీ, ఫ్యాక్టరీ కానీ, రియల్ ఎస్టేట్ కానీ ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ఒక బ్రిటిష్ దొర ఎలా అయితే పరిపాలిస్తున్నాడో సీఎం జగన్ రెడ్డి అదే విధంగా పరిపాలిస్తున్నాడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని. అంకుల్, ఈ 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపించింది? మాకు అంత అనుకూలంగా లేదమ్మా. ఈ రాజధాని 2 రాజధానులు అని చెప్పి 3 రాజధానులు అని పెట్టాడు. మొదట్లో ఇక్కడ మా అసెంబ్లీలో చెప్పాడు, ప్రతిపక్షంలో ఉండగానే చెప్పాడు మాకు ఇక్కడ రాజధాని ఉంటే 30,000 ఎకరాలు కావాలని క్లియర్గా చెప్పాడు ఇక్కడ. దానివల్ల మేము ఇచ్చాము. మాకు 2 ఎకరాలు 3 ఎకరాలు పొలం అంతా 2 ఎకరాలు తక్కువ మేము, అది ఆ పొలం ఇచ్చేసాం మేము.
అది ఇచ్చినాక అతను మళ్ళీ 3 రాజధానులని పెట్టేటప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా అయిపోయిందమ్మా. అతని పరిపాలన అంతా బాగా అభివృద్ధి లేదు, పాడు లేదు, ఏం లేదు. రోడ్లు డెవలప్ అంతా ఆపేశాడు. ఎంతసేపటికి అప్పులు తెచ్చాడు, జనానికి డబ్బులు ఇవ్వటం తప్పితే ఇంకోటి లేదు. అంటే 3 రాజధానులు పెట్టి ఒక ప్రాంతం కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, ఆ ప్రాంతాలు అసలు డెవలప్మెంటే లేదు, అందుకే అలా పెట్టానని చెప్పి చాలామంది ప్రజలు కూడా చెప్తున్నారు కదా. మరి దాని మీద మీ అభిప్రాయం? మీకు చిన్న ఉదాహరణ చెప్పమంటారా? ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్సు, మినిస్టర్ క్వార్టర్సు, గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్సు అన్నీ మొత్తం తయారైనాయి. ఇక్కడ వీళ్ళకి రెంట్ పే చేస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు మామూలుగా మొన్న కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పడం ఎమ్మెల్యేకి 50,000 అంటే ఇంటి రెంట్ ఇచ్చేది. జస్ట్ ఒక 10% అవి క్లియర్ చేసి ఇచ్చేసినట్టే వాళ్ళు ఉండకపోయి 50,000 మిగిలాయి కదా. అట్లా ఎన్ని కోట్లు లెక్క మీరు వేస్తే కొన్ని వేల కోట్లు చిన్న చిన్న ప్రాజెక్టులన్నీ అయిపోయాయి. అది కానీ వాళ్ళకి అద్దె కానీ ఇచ్చి వాళ్ళకి అద్దె ఇచ్చే పని లేకపోతే ఆ డబ్బులు పెట్టి చిన్న చిన్న ప్రాజెక్టులు చాలా అయిపోయాయి. అది మీకు తెలుసు, కావాలంటే చూపిస్తాను నేను ఉదాహరణ కూడా అక్కడ పోతే. ఈ 5 సంవత్సరాల పాలనపై మీ అభిప్రాయం చెప్పండి. ఈ 5 సంవత్సరాల పరిపాలనపై మీరు నన్ను అడుగుమంటున్నారు పబ్లిక్ ఒపీనియన్గా. కాకపోతే వైసీపీ వాళ్ళు సంబంధించిన వాళ్ళకందరికీ బాగుందండి. ఇక వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ కష్టాలలాగే కనిపిస్తున్నాయి. ఎవరు వచ్చినా కానీ ప్రభుత్వాన్ని నడపాలంటే మంచిగా చేయాలి. కాకపోతే పబ్లిక్ని ఎలా చేస్తున్నారంటే ఈ వైసీపీ పాలన ఉన్నంత వరకు ఇప్పుడు 4.5 సంవత్సరాల్లో దాదాపు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి. వాస్తవంగా చెప్పాలంటే ఒక రాజధాని అని చెప్పి అసెంబ్లీలో ఒప్పుకొని తర్వాత మన వైసీపీ ఏం చేసిందంటే 3 రాజధానులని మెలికిపెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. ఒక రాజధానిని బాగు చేసుకుంటే శుభ్రంగా ఈ పార్టీకి బాగుండేది. ఏ సార్, అవునా కదా? అలా కాకుండా మా తారతమ్యాలుగా కులాల మధ్య విడగొట్టడానికి ప్రయత్నించింది. ఇంకోటి ఏంటంటే ప్రజావేదికని ఎవరైనా వాడుకోవచ్చు, ప్రజావేదికని కూల్చేసింది. వచ్చిన 4వ రోజే కూల్చేసింది. అలా చేయటం తప్పు. వాడుకోండి, ఉన్నదానికి వాడుకోండి. ఒక ఇటుక పెట్టలా ఇంతవరకు ఒక రాజధానిగా. ఎంత సఫర్ అవుతున్నాం. పెట్రోల్ డీజిల్ పెరిగిపోయినాయి. ఏది ఇప్పుడు నిరుద్యోగులకి ఇది లేదు. పెన్షన్ ఏమో ఒకేసారి పెంచుతానని చెప్పాడు, విడతల వారీగా అన్నాడు. మద్యం ఆపేసిన తర్వాత నేను ఉంటానన్నాడు. మద్యం మొత్తం ధారాళంగా అమ్మేస్తున్నాడు. ఏది గుర్రాలకు వేసే ముందు అమ్మేస్తున్నాడు. 5 సంవత్సరాల పాలన ఎలా ఉంది? మాకు నచ్చలేదండి. మాకు నచ్చలా. ఎందుకు నచ్చలేదమ్మా? కొంచెం వివరించమ్మా. మాకేం చేయలేదండి. మాకు మా ఆయనకు ఆటో ఉంది, ఆటోకు రూపాయి డబ్బులు వేయాల. నాకు క్యాన్సర్ ఉంది, పింఛన్ పెట్టుకున్నా, నాకు పింఛన్ రాలా. నాకు 40 సంవత్సరాలు. ఇప్పుడు ఏది ప్రభుత్వం నాకేమీ చేయలే. మా పిల్లడు చదువుకుంటాడు, మాకు రూపాయి రాలా. మేము ఏది చేయలే. మాకు ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఎలా ఉంది? రోడ్లు కావచ్చు, వేరే విషయాలు కావచ్చు, అభివృద్ధి మీద మీ కామెంట్ ఏంటి? అభివృద్ధి అంటే ఇక అభివృద్ధి. వీళ్ళు ముసలోళ్ళు ఉంటే ముసళ్ళకి ఇబ్బందే, కుర్రోళ్ళకి ఇబ్బంది, జనానికి ఇబ్బంది, ఏదైనా కానీ ఇబ్బందిగానే ఉంటుంది. ఈ 5 సంవత్సరాల ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే మామూలు మానవుడు బతకలేకుండా పోతున్నారండి. ఉన్న పరిస్థితి అది. అన్నీ మామూలుగా రేట్లు. ఇంతకుముందు మామూలుగా 500 తీసుకెళ్తే వారానికి ఇంట్లోకి సరిపోని వచ్చాయి. ఇవాళ 500 కాదు 2000 తీసుకెళ్ళినా కానీ వారానికి సరిపోవట్లే. ప్రతి ఒక్కటి ఓన్లీ సంతూర్ సబ్బు వచ్చేసి 31 రూపాయలు ఉండేది 51 రూపాయలు అయిపోయింది. బియ్యం వచ్చేసి మామూలు 40 రూపాయలు ఉండేవి 60 రూపాయలు ఉన్నాయి. మామూలు మానవుడు ఏడ బతుకుతాడు? పథకాలు జగన్ గారు పెట్టినవి అన్ని పథకాలన్నీ నెంబర్ 1 పథకాలే. ఆ భారం అంతా ప్రజల మీద పడిపోతుంది. అది మా అభిప్రాయం. 5 ఏళ్ళ ఇప్పుడున్న ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది? మాకు పెన్షన్ వస్తుందని మేము గొప్పగా చెప్పుకుంటాం, కానీ ఈ నియోజకవర్గంలో ఈసారి లోకేష్ వస్తాడని ఎక్కువ టాకింగ్ ఉందమ్మా. ఎందుకంటే ఈ బళ్ళని బడ్డీ కోట్లని ఇవన్నీ ఇస్తున్నారు. డబ్బులు ఇచ్చిందేమో ఆయన లెక్కలో ఉంది. బడ్డీ కోట్లు ఈ బళ్ళు ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని బట్టి ఎక్కువ ఇదే వార్త వస్తుంది, లోకేష్ వస్తాడని ఈ నియోజకవర్గం. ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదండి. ఆడవాళ్ళకేమో పింఛన్ వేస్తున్నారు 18,000. నాకు 45 సంవత్సరాలండి. 18,000కి ఏదో కాలం గడుపుకుంటున్నా. 18,000 నేను ఇళ్ళల్లో పని చేసేదాన్ని, పిల్లలు ఏమో కూలి పనికి వెళ్తారు. 18,000తో నేను బతుకుతున్నా. ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం చెప్పండి. పరిపాలన బాగానే ఉందండి, పథకాలు బాగున్నాయి. ఉద్యోగ అవకాశాలు కొంచెం ప్రాబ్లం ఉంది, అదొకటి.
కొంచెం నిరుద్యోగ యువత బాగా ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి కూలీలు కూడా ఉపాధి సరిగ్గా లేక, రాజధాని ప్రాంతం సరిగ్గా అభివృద్ధి లేక కొంచెం ఇబ్బంది పడతారండి. ఈ 5 సంవత్సరాల పాలనపై మీ అభిప్రాయం చెప్పండి సార్. మా బెస్ట్ పరిపాలన అండి ఇది. దళితులకి, మధ్యతరగతి వాళ్ళకి, సన్నకారు రైతులకి మంచి పరిపాలన ఇది. మాలాంటి వర్క్ చేసుకుని బతికే వాళ్ళకి పునర్జన్మ. ఇప్పుడు నాకు పునర్జన్మ ఇది రెండోసారి. ఈ 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉందమ్మా. జగన్ పరిపాలన ఎక్లాస్ నెంబర్ 1. ఇట్లాంటి సీఎం ఇంకెక్కడ దొరకడు మాకు తెలిసి అయితే. మేము ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి గారి టైంలో చూసాము. జగన్ గారు అంతకన్నా ఎక్కువ చేస్తున్నాడు. జగన్ గారికి ఇక వంక పెడతానికి ఇక లేదు. నెంబర్ 1 పరిపాలన. ఈ 5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మా అభిప్రాయం, మనకి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు జరుగుతున్నా ఏంటి గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ ఎలాంటి స్కూల్ కానీ, ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు కానీ, హాస్పిటల్ కానీ, అలాగే ప్రజలకు అవసరమైనటువంటి ముఖ్యంగా నీటి సౌకర్యం కానీ ఇవన్నీ కల్పించినటువంటి ప్రభుత్వం ఇదేననేది నాకు స్పష్టమైన అభిప్రాయం. ఒకటి. రెండోది, విద్యా విధానంలో మరీ దోపిడిగా ప్రవహిస్తున్నటువంటి ప్రైవేటు వ్యవస్థ కాలేజీల మీద ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని 100%గా నేను హర్షిస్తున్నాను. ఎందుకనంటే నా 76 సంవత్సరాలు నాకు. ఈ 76 సంవత్సరాలు అనేక రాజకీయ పార్టీలు చూసాం. కానీ ఎవడు ఏం చేస్తున్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వచ్చాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోల్దొయ్యటం జరిగింది. ఆయన నుంచి కొన్ని మార్గాలు వచ్చినాయి, ఆ తర్వాత కొన్ని మార్గాలు వచ్చినాయి. ఆయన్ని విస్మరించేసి ఏదో ఒక దొడ్డిదారిలో ప్రభుత్వాలు చేపట్టినటువంటి ప్రభుత్వాలు వాటన్నిటినీ పక్కదారి పట్టించి పూర్తిగా అన్నీ కూడా అటు కేంద్ర ప్రభుత్వం కాడి నుంచి, ఇటు ఆంధ్ర ప్రభుత్వం కాడి నుంచి ప్రైవేటు వర్గాలకు ఒప్పచెప్పటం తయారైంది. దాన్ని ఎదుర్కొని ఇవాళ కొద్దిగా గొప్పగా ఈ ప్రభుత్వం ప్రజల్లో ఉన్నదనేది నా అభిప్రాయం. నాయన, ఇప్పుడున్న ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే బాగుండు అనిపించింది. ఆయన కాకుండా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఉన్న పథకాలు క్యాన్సిల్ చేస్తారు. అమ్మఒడి కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, రైతు రుణమాఫీ కానీ, చేయూత కానీ, ఆరోగ్యశ్రీ కానీ. ఇప్పుడున్న పేదల ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపించింది? బాగా జరిగిందండి. అన్ని కార్యక్రమాలు కూడా ఫస్ట్ విద్యా దీవెన, రైతు భరోసా, తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కొన్ని వరకు బాగా జరిగింది. ఎప్పుడూ చేయలేనంత ఇది ఇప్పుడు గత ప్రభుత్వాల్లో అందరూ ముఖ్యమంత్రులు, మన రాజ్యాంగం పుట్టిన కానీ అందరూ ముఖ్యమంత్రులు వచ్చారు. ఈ ఒక్క ముఖ్యమంత్రి దగ్గర ఘనత ఏంటంటే, ప్రత్యేకమైన చెప్పుకునే ఘనత ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పంపించడం. మంచి కష్టకాలాల్లో ఏది మన చాలామంది ఇబ్బంది పడి ఆ కార్యక్రమాల్లో చాలామందికి డబ్బులు వేయటం. అది మీకు ఈ 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ పాలన ఎలా అనిపించింది? అంటే కొంత బాగానే ఉన్నది, కొంత గవర్నమెంట్ పరంగా బాగలేదు, వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. నాకు కనిపించలేదు, అనడం వరకే విన్నాను. అంటే నేను చూస్తున్నాను మామూలుగా. అంటే డెవలప్మెంట్ అనేది ఏంటంటే, ఈ డెవలప్మెంటు ఈయనే కాదు ఇంకే ముఖ్యమంత్రి వచ్చినా చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఇన్ని వేల ఎకరాలు తీసుకొని అడవి పెంచినారు కాబట్టి దీన్ని అయితే కష్టమైన పని నేను అనుకోవడం, నా ఒపీనియన్ చెప్తున్నాను. మిగతా పరంగా పథకాలు చిన్న వాళ్ళకి, ముసలి వాళ్ళకి కొంచెం చేయూత ఇట్లాంటివి పర్వాలేదు. 70% బంగారులాగా చేస్తున్నారు ఆయన. నేను కమ్యూనిటీగా అది ఏం కాదు కానీ పర్వాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపించింది? ప్రజెంట్ గవర్నమెంట్ అనేది సంక్షేమ పాలన బాగానే ఉంది, కానీ అభివృద్ధి పరంగా కొన్ని ప్రజలకు ఉపయోగపడే డెవలప్మెంట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఓన్లీ డబ్బులే కాదు, వాళ్ళకి నిత్యావసరంగా కావాల్సిన పని. ఇప్పుడు ప్రజెంట్ రాజధాని ఏరియాలో ఉన్నాం కాబట్టి పని ఎవరికి దొరకటం లేదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాజధాని నిర్లక్ష్యం చేయడం వలన ఒకటి నుంచి 10 రంగాలు చాలా వెనకబడి ఉన్నాయి. వాళ్ళకి చేయూత పరంగా ఇస్తున్నారు కానీ డెవలపింగ్ పరంగా అవకాశాలు చాలామంది కోల్పోతున్నారు. నిరుద్యోగం చాలా ప్రబలంగా ఉంది.
అయితే ఇప్పుడు ఏది చూస్తుంటే మన బడి పథకాలు కానీ ఈ పథకాలు అన్ని పథకాలు హామీలు చేశారు కదా, అయినా ఇప్పుడు వైసీపీ గురించి ఏమని అనుకుంటారు? సంక్షేమ పథకాలు అనేది రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా కామన్గా ఇస్తుంటారు. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అనేవి అధికంగా ఇస్తున్నారు. ఒక పక్క మనకి ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఇంకో పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు. అభివృద్ధి అనేది ఏమీ జరగట్లేదు. ఇక్కడ మన రాష్ట్రం అనేది ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు యూత్ అయితే ఏం కోరుకుంటున్నారు? మేము కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఎలాంటి డిమాండ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ ప్రభుత్వాన్ని దించి నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఇక్కడున్న యూత్కి కానీ ఇటున్న అమరావతి, ఇందాక చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాజధాని ఏరియా గురించి మాట్లాడారు. ఇటు ఏరియా డెవలప్ అవడానికి కానీ 2047 నాటికి తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తారు, అభివృద్ధి చెందుతారు అని ఆయన చెప్పారు. అలా ఒక నమ్మకం అనేది ఇక్కడ ఉన్న ప్రజలకి ఏర్పడింది. అంటే ఉద్యోగాల పరంగా అయితే ఇప్పుడు చదువుకున్న స్టూడెంట్స్కి ఎవరికి లేదు నోటిఫికేషన్ లేదు. ప్రభుత్వం వస్తాయి ఉద్యోగాలు వస్తాయా అంటే ఒక నమ్మకం ఉంది, వస్తుంది అని. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మనం చూడలేదు కదా, వచ్చే ప్రభుత్వంలో వస్తుందో రాదో అని మనం చెప్పలేము కన్ఫామ్గా, కానీ వస్తుంది అనేది ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక నమ్మకం అనేది కనబడుతుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం గత 4-5.5 సంవత్సరాల నుంచి రైతులందరూ కూడా ఒక పోరాటం చేశాము. ఉద్యమం ద్వారా మరి ఈ పోరాటానికి సరైన చివరి దశ వచ్చింది. ఇప్పుడు గత 2 నెలల్లో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఏదోలే ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి, మనకేంటి సంబంధం, మన పాత్ర ఏమి లేదనుకోకుండా ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడన్నా మేలుకోవాలి, ఇప్పుడన్నా ఇంట్లో నుంచి బయటకు రావాలి. ఎందుకంటే మీ యొక్క ఓటుకి చాలా ప్రాధాన్యత ఉన్నది, దానికి ఒక విశిష్టత ఉన్నది. మీ ఓటుని మీరు భద్రపరుచుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి, అది మీకు సరైన ప్లేస్లో ఉన్నదా లేదా. ఒకవేళ ఓట్లు లేకపోతే దాన్ని వచ్చే మార్గంగా నలుగురు అక్కడ కార్పొరేటర్ సహాయంతో మరి ఆ లిస్టులో మీ పేరు వచ్చేట్లుగా చూసుకోండి. పవిత్రమైన మీ ఓటుని మరొకసారి ఆలోచించుకొని మరి ఎలాంటి ప్రభుత్వం మీరు కావాలనుకుంటున్నారో, రాజ్యాంగ సంరక్షణ ప్రజాప్రభుత్వాన్ని ఇచ్చే ప్రభుత్వాన్ని మీకు కావాలి అనుకుంటే మీ ఓటుని మీరు సద్వినియోగం చేసుకోకండి. ఇలా సమయం వచ్చినప్పుడు ఓటుని సద్వినియోగం చేసుకోకుండా మిగతా అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించుకున్నా తిట్టుకున్నా బాధపడినా ఉపయోగం లేదు. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశం ఇచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద గవర్నమెంట్. మీకు మంచి రిపబ్లిక్ కావాలనుకుంటే, మంచి ప్రభుత్వం కావాలంటే అది మీ ఒక్కరి ద్వారానే సాధ్యమవుతుంది, అది కూడా మీ ఓటు ద్వారా సాధ్యమవుతుంది. మీ నియోజకవర్గంలో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు ఒకళ్ళు ఉంటే ఎవరికి ఓటేస్తారు మీరు? అంటే ఓటు హక్కు అనేది ఎవరు బయటపడి చెప్పరు, అయితే పరిపాలన ఎలా ఉందనేది చెప్తారు. దానికి అభిప్రాయాన్ని ఎవరైనా చెప్తారు. ఏ ముఖ్యమంత్రి రావాలనేది నా ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మంగళగిరిలో కనుక ఒకవైపు నారా లోకేష్, మరోవైపు గంజి చిరంజీవి కనుకుంటే ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? బీసీ వర్గంగా ఇది మంగళగిరి గడ్డ, బీసీలకి అడ్డ. ఈ యొక్క బీసీ ఓటింగు 46,000 చిల్లర ఉన్నది కాబట్టి ఇక్కడ బీసీ వర్గానికే ఈసారి ప్రాధాన్యత ఇస్తారు అని కొంచెం రాజకీయం చైతన్యం కలిగినటువంటి వాళ్ళందరిలో కూడా మార్పు కనపడుతుందనేది నా అభిప్రాయం. ఒకవేళ ట్రయాంగిల్ జరిగితే ఆలా రామకృష్ణారెడ్డి కూడా మంగళగిరికి వస్తే ఆలా రామకృష్ణారెడ్డి, లోకేష్, గంజి చిరంజీవి ఎవరికి ఓటేస్తారు? ఎవరు గంజి చిరంజీవికే వేస్తారు. ఎందుకంటే ఆల రామగారెడ్డి ఈ యొక్క వ్యక్తికి డిపాజిట్లు రావటం కూడా ఈసారి కష్టం. ఎందుకనంటే ఈ మంగళగిరిని అనేక రకాలైనటువంటి అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఏదో కొంత కారణాలతోటి, వ్యక్తిగత కారణాలు ఉన్నా ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు చెప్పుకోవాలిగా అతని అభిప్రాయాన్ని. చెప్పకుండా ఒక నైటే మారిపోయి ప్యాకేజీలు ఒప్పుకొని పోయి ఎత్తుంటే ఏ రాజకీయ నాయకుడిని నమ్మాలో ఈ ప్రజలు? మంగళగిరిలో ఎన్నికల్లో ఒకవైపు నారా లోకేష్, గంజి చిరంజీవి ఉంటే ఎవరు రావాలని కోరుకుంటారు? లోకేష్కే అవకాశం ఉంటుందండి. దెబ్బ ఇవాళ మా పొజిషన్ బట్టి జనాలు మొత్తం సార్కి అంతా యాంటీగానే కనపడుతున్నారు. ఎవరిని అడిగినా కానీ అంతే జరుగుతుంది. ఆయన చేసే పథకాలన్నీ నెంబర్ 1గా ఉన్నాయి. ఈ నిత్య వస్తువులు అనేది రేట్లు కనుక కొంచెం కంట్రోల్ చేసి జనాలకు అందుబాటులో కనుకుంటే జగన్ గారే వస్తారు. ఉన్న విషయం మామూలు మానవుడు బతుకుతానికి లేదు సార్, ఇలా ఉన్న పరిస్థితి అది. ఆలా రామకృష్ణారెడ్డి నేను షర్మిల వెంటే ఉంటానంటున్నారు. ఒకవేళ ఆయన కనుక మంగళగిరిలో పోటీ చేస్తే ట్రయాంగిల్ ఉంటే ఒకవైపు ఆలా రామకృష్ణారెడ్డి, మరోవైపు నారా లోకేష్, వైసీపీ నుంచి గంజి చిరంజీవి ఎవరు రావాలని కోరుకుంటున్నారు మంగళగిరిలో? మామూలుగా షర్మిల గారు ఎటుంటే అటు కాంగ్రెస్ తరఫునే చేస్తామండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూతురు కాబట్టి
శర్మిల గారిని లైక్ చేస్తాం. ఇప్పుడు మంగళగిరిలో ట్రయాంగిల్ వార్ జరిగితే వైసీపీ నుంచి గంజి చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి జనసేన టీడీపీ పార్టీ అభ్యర్థిగా నారా లోకేష్ గారు కానీ లేకపోతే చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కానీ వస్తే మీరు వీళ్ళలో ఎవరికి మద్దతు ఇస్తారు? మేము జనసేనకి ఇస్తాం. అందుకే చెప్పనా, అలాగని టీడీపీకి ఇస్తాం. మా పుట్టక ఫస్ట్ నుంచి మా ఇది సొంతూరు పెనలూరు నియోజకవర్గం, మేము ఫస్ట్ నుంచి టీడీపీ. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ జనసేనలో ఉంటున్నాం. ఇక్కడ జరిగేది ఏంటంటే మంచి చేసేవాడు ఏ ఎక్తైనా ఏ ఎమ్మెల్యే అయినా సరే అతనికి మంచి చేస్తాం, అంతేగాని పలానా క్యాండిడేట్ మా నచ్చలా వదిలేస్తాం అంతే. మనకన్నా మంచి మా నియోజకవర్గానికి మంచి చేసేవాడే కావాలి, అంతేగాని మాకు మంచి చేసేవాడుకు మేము దృష్టిలో పెట్టుకుంటాం. ఆ ఓటు బ్యాంక్ ఏంటో మేము చూపించగలం. ఇప్పుడు జనసేన టీడీపీ పార్టీ రెండు పొత్తు పెట్టుకున్నాయి కదా, మరి దాని మీద మీ అభిప్రాయం? తప్పే ఉందమ్మా, దాంట్లో తప్పే ఉంది. పనికి మాలను ముందు అమ్ముతున్నాడు ఏంటి, పనికి మాలు రాయిగా చేస్తున్నారు. ఇప్పుడు మన పారసారథి గారు అని చెప్పి పెనలూరు నియోజకవర్గంలో ఆయన ఉన్నాడు, ఆయన టికెట్ ఇవ్వలేదు. రోడ్లు బాగుంటే పల్లెలు పట్టణాలు బాగుంటాయి. రోడ్లే బాగాలేదనుకో అసలు వ్యవస్థే బాగోదు. ఒక పల్లెటూరు నుంచి ఒక ధాన్యం రోడ్డుకు చేరాలంటే రోడ్డు బాగుండాలి, అది కూడా లేదు. గిట్టుబారుల ధరలు లేవు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళకి ఏది పట్టించుకోరు. నువ్వు వాడిని తిట్టావా, నీ ఎమ్మెల్యేలని మినిస్టర్లు ఈయన తిట్టారా, ఈ సబ్జెక్టులు మాట్లాడుకుంటారు తప్ప రేపొద్దున మన పొజిషన్ ఏంటి, పొరపాటున మనం ఓడిపోతే మన పొజిషన్ ఏంటి ఆలోచించుకున్న విధానం ఎవరికైనా ఉందా? పొద్దున్న లెగిస్తే ఎవడు దొరుకుతాడో ఆయన తిడదామా అని అంటారు. ఆ విషయంలోనే ఉంటారు. కానీ మనం ఓట్లు వేసారు, వాళ్ళ విధానం మన ఓట్లకి గెలిపించిన ప్రజలకు మనం ఏం చేద్దాం, మంచి చేయించుకుందాం. బోడే ప్రసాద్ అని చెప్పి పెనలూరు నియోజకవర్గంలో ఉండేవాడు, నెంబర్ 1 క్యాండిడేట్. కరోనా టైంలో కూడా ఆయన గెలవపోయినా సరే కరోనా టైంలో కూడా ఎంతోమంది హెల్ప్ చేశాడమ్మా. కరోనా టైంలో పలానా హాస్పిటల్కి వెళ్ళండి నేను చెప్తాను, మీకు బెడ్ రెడీ చేస్తానని చెప్పి చాలా గొప్పగా చూసుకున్నాడు. మేము గెలిపించుకున్నామా? లేదు. మంచి చేసేవాడు రాష్ట్రానికి అవసరంలా, దోసుకు తినేవాడు రాష్ట్రానికి కావాలి. రానున్న సార్వత్రిక ఎన్నికలు 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి నుంచి ఎలక్షన్ వార్ స్టార్ట్ అయింది. ఒక 3 ట్రయాంగిల్ వార్ జరగవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జనసేన, తెలుగుదేశం ఒక కూటమి, వైసీపీ, కొత్తగా వైఎస్ షర్మిల కూడా ఎంటర్ అవుతుంది. సో ముందు వైఎస్ షర్మిల మీద మీ అభిప్రాయం చెప్పండి. వైఎస్ షర్మిల కానీ ఇటు వైఎస్ జగన్ కానీ ముందు వీళ్ళిద్దరూ ఒక రక్త సంబంధం, అన్న చెల్లెళ్ళు. సో ఎన్ని డ్రామాలు వేసినా ఇటు ముందు ఇద్దరు ముందుగా డిసైడ్ అయ్యి షర్మిల ఏమో తెలంగాణ పార్టీ పెట్టింది, ఇటు జగన్ ఏమో ఏపీలో పెట్టారు. రాష్ట్రాన్ని విడదీసి ఇటు ఇప్పుడు అక్కడ ఫెయిల్యూర్ అవడంతో మళ్ళీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి పెట్టడానికి కారణం ఓటింగ్ చేల్చడం. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, అన్నకి సపోర్టు అది ఇండైరెక్ట్గా చేస్తుంది షర్మిల. మంగళగిరి విషయానికి వస్తే నారా లోకేష్ ఒకవైపు, గంజి చిరంజీవి ఒకవైపు, ఇప్పుడు కొత్తగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ట్రయాంగిల్ కనుక జరిగితే ఎవరు వస్తారని అనుకుంటున్నారు? ట్రయాంగిల్ జరిగితే కనుక తగ్గ ఫైట్ గంజి చిరంజీవి గారు అంతకుముందు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. ఆళ్ళ రామకృష్ణ గారు బాగానే చేశారు, 2 టర్మ్స్ బాగానే ఉంది. కాకపోతే ఆయనకి ఇన్ఛార్జిగా తీసేసి గంజి చిరంజీవి గారిని పెట్టారు. ఆయన బాగానే చేశారు రామకృష్ణ గారు. ఇప్పుడు రామకృష్ణ గారు రాజీనామా చేసేసారు. రాజీనామా చేసేసిన తర్వాత మనకి ఇప్పుడు ఎవరిని పెట్టారు, ఇప్పుడు నారా లోకేష్ గారు పోయినసారి ఓడిపోయారు రామకృష్ణ గారి మీద. ఎంత చిన్న మెజార్టీ, 5,000 ఓట్లతో ఓడిపోయారు. ఈసారి మాత్రం గట్టిగా నారా లోకేష్ గారు వస్తారు, గ్యారంటీగా నారా లోకేష్ టీడీపీ ప్రభుత్వం స్థాపించింది. వైఎస్ షర్మిల వెంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు. ఒకవేళ మంగళగిరిలో ట్రయాంగిల్ ఉంటే ఒకవైపు ఆళ్ళ రామకృష్ణారెడ్డి షర్మిల తరఫున, అలానే గంజి చిరంజీవి లోకేష్ ఉంటే ఎవరు రావాలని కోరుకుంటారు? గంజి చిరంజీవి వస్తాడు. ఆళ్ళ రామకృష్ణ గారు ఏదో ఆశపడి వెళ్తున్నాడు, వెళ్తే ఏమీ ఇవ్వదు. జగన్ ఆయన ఒక్కడ వెళ్ళినంత మాత్రం జగన్కి ఏం కాదు. మనిషి కోరుకుంటారండి. వాళ్ళ నువ్వు ఒక ముద్ద పెడితే నీ దగ్గరికి నేను వస్తాను, కానీ పెట్టినోడి దగ్గరికి ఏం పోతాం, పెట్టి లాక్కునేవాడి దగ్గరికి ఏమి వెళ్ళలేం కదా. నువ్వు ఒక ముద్ద పెడతానంటే ఆశగా నీ దగ్గరికి వస్తాం, కానీ పెట్టినోడి దగ్గరికి పోం కదా. సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న తరుణంలో మరో 3 నెలల్లో మంగళగిరిలో ఒకవైపు నారా లోకేష్, మరోవైపు గంజి చిరంజీవి నుంచుంటే ఎవరు రావాలని కోరుకుంటున్నారు? మాకు ఎవరు బాగా చేస్తే వాళ్ళు కావాలి. మాకు ప్రభుత్వం ఎవరు వచ్చినా మాకు ఇబ్బంది లేదు, మాకు సాయం చేసేవాళ్ళు కావాలి. మేము కష్టపడి బతికే వాళ్ళం నాన్న.
మాకు సాయం చేసేవాళ్ళు కావాలి. ఉన్నవాళ్ళు దోసుకుంటే లేనోడి పరిస్థితి ఏంది? మాకు పనులు చేసి పెట్టారు, ఒక తెలుగుదేశమే కావాలి. అది జనసేన అయినా పర్వాలా, వాళ్ళిద్దరు ఎవరు వచ్చినా మాకు బాధ లేదు. మంగళగిరిలో ట్రయాంగిల్ నడిస్తే మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి షర్మిల వెంట నేను అని ప్రకటన ఇచ్చాడు కాబట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ తరఫున, అలానే వైసీపీ నుంచి గంజి చిరంజీవి, మరో పక్కన నారా లోకేష్ తెలుగుదేశం నుంచి పోటీ చేస్తే, తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తే ఎవరు రావాలని కోరుకుంటున్నారు? మేము జనసేనే కావాలి. పొత్తు మీద వెళ్తే లోకేష్ నుంచి ఉంటున్నారు కదా, ఈసారి టీడీపీ ప్రభుత్వం ఇది ఇక్కడ లీడ్ అవుతారా, అది ఏ ప్రభుత్వం వచ్చిందని? మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి మేము నారా లోకేష్ గారికి ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నియోజకవర్గంలో ఆయన పోయినసారి ఓడిపోయినా సరే నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా నియోజకవర్గంలోనే తిరుగుతూ రైతులకి ఇక్కడ అమరావతి ఉద్యమం జరిగినప్పుడు రైతులకు కూడా ఎంతో మద్దతుగా తెలిపారండి. ఇక్కడ అందరు ఏ సహాయం కావాలన్నా నారా లోకేష్ గారు మాకు అండగా నిలబడ్డారు కాబట్టి మేము నారా లోకేష్ గారిని గెలిపించుకుంటామండి. మరి ఏది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఏది ఇప్పుడు మూడు పార్టీలు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. 3 పార్టీల్లో కూడా వైసీపీ ఒకటి, కాంగ్రెస్ ఒకటి, ఏది ఇప్పుడు 2 పార్టీలతో పొత్తులో ఉన్నాయి. ఈ 2 కలిసి ఒకటాగా వెళ్తున్నాయి స్టాండ్లో. అంటే అధికారం దేనికి దక్కిద్దాం అనుకుంటున్నారు? మీ నియోజకవర్గంలో ఎవరు రావాలనుకుంటున్నారు? మా నియోజకవర్గంలో వైసీపీ రావాలి. అది వైసీపీ వస్తేనే ప్రజలు బాగుంటారు, సంక్షేమ పథకాలు అందుతాయి. కాంగ్రెస్ అంటే వైసీపీలో ఉన్న నాయకులు పాతోళ్ళని తీసేసి సీనియర్స్ని అంతని తీసేసి కొత్త వాళ్ళని ఆయన సర్వే ప్రకారంగా వెళ్తున్నాడు. మరి పాతోళ్ళందరూ కూడా మరి వాళ్ళ సీట్ల కోసం మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వైసీపీలోకి మళ్ళీ వైసీపీలోకే వెళ్తారని అనుకుంటున్నాం. అయితే ఇప్పట్లో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అనుకునే మాట నాకు నమ్మకం లేదు. అంటే 2 ప్రభుత్వాలు మారినాయి. ఆంధ్రప్రదేశ్ ఏది మారినాక ఫస్ట్ టీడీపీ, తర్వాత ఇప్పుడు వైసీపీ. ఈ 2 పార్టీల అభివృద్ధి ఏది బాగుంది మంగళగిరి? అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి చూసాము, అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో చూసాము. టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కనపడింది, అది అందరు జగమెరిగిన సత్యం. ఈయన వచ్చినాక సంక్షేమం అని చెప్పేసి ఆర్థిక స్థితులన్నీ మనకి ఈ విధంగా ఉన్నాక అభివృద్ధి అనేది ఎక్కడ కనపడుతుంది? సంక్షేమాలు కనపడుతున్నాయి, అభివృద్ధి లేదు. సంక్షేమాలు ఇస్తున్నాడు కదా, పేదలకు అందుతున్నాయి కదా. అవును, సంక్షేమాలు ఒక్కటే కాదుగా, ఒక్కన్ను సంక్షేమాలు ఒకసారి అభివృద్ధి. ఇది పెద్ద నాయకులు కూడా ఒప్పుకుంటారు. ఒక కన్ను పోయిన నాకు ఒక్కన్నే పోయింది అనుకుంటాం, కానీ 2 కళ్ళు సరిగ్గా ఉన్నాయి అనుకోలేంగా. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల గారు రాబోతున్నారు కదా, మరి దాని మీద మీ అభిప్రాయం? తప్పేముంది? నువ్వు వెళ్ళొచ్చు, నేను వెళ్ళొచ్చు, ఆ పిల్ల వెళ్ళొచ్చు, మనోడు వెళ్ళొచ్చు. దాంట్లో రాజకీయంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు. మన భారతదేశంలో పుట్టాం, రాజ్యాంగం అందరూ కల్పించిన హక్కు అది. దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అర్థమైందా? ఎవడు సత్తా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ షర్మిల గారు వస్తున్నారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారని. అయితే ఉన్న విషయం ఏంటంటే ఏపీలో మ్యాక్సిమం కాంగ్రెస్ అన్నది నథింగ్. ఎందుకు చెప్పనా, మన రాష్ట్రం విడగొట్టిన కాడి నుంచి చూస్తూనే ఉన్నాం కదా. ఒక సీటు కాదు కదా, కనీసం ఓటు బ్యాంకింగ్ కూడా జరగదు అక్కడ. మన రాష్ట్రాన్ని ఎడగొట్టేసి వదిలేశారు వాళ్ళు. ఇప్పుడు 2-3 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 2-3 నెలల ఎలక్షన్లో ఇక్కడ జనసేన టీడీపీ పొత్తుతో లోకేష్ బాబు నిలబడతానని అంటున్నారు. అటేపు గంజి చిరంజీవికి ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళిద్దరిలో గంజి చిరంజీవికి నుంచి ఉంటే లేకపోతే లోకేష్ బాబు నుంచి ఉంటే ఎవరికి వేస్తారు? లోకేషే గెలుస్తాడండి. ఎందుకని? ఎందుకంటే కనపడుతుందిగా, ఇప్పుడు అమరావతిని ఆ రకంగా ఇచ్చేసేసాడు. మొత్తం అమరావతి స్మాష్ అయిపోయింది. అది అమరావతి నాశనం అయింది అంటున్నారు, కానీ ఇక్కడ ఏంటంటే గతంలో జరిగిన దానికన్నా ఇప్పుడు జరిగేది ఎలా ఉంది? ఏం లేదండి, అభివృద్ధి లేదు. కరెంటు బిల్లులు 5-6 సార్లు పెంచాడు. కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచాడు చెప్పండి? ఇంటి పనులు ఎన్నిసార్లు పెంచాడు వచ్చిన తర్వాత? ఫస్ట్లో అధికారంలోకి వచ్చేటప్పుడు నేనేం పెంచనన్నాడు. రాజధాని అంశం తీసుకుంటే రాజధాని అంశాన్ని ఇక్కడ నుంచి తరలించి 3 రాజధాని చేయడం ఎలా సమర్థిస్తున్నారు? ముఖ్యంగా మంగళగిరి రాజధాని ప్రాంతంలో ఉంది. సో రాజధాని కోల్పోవడం అనేది ఒక బాధగా మంగళగిరి ప్రజలు భావిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఏం లేదు సార్, ఇప్పుడు రైతులు 29 గ్రామాల రైతులు పొలాలు ఇచ్చారండి. దేనికి ఇచ్చారు? ఒక రాజధాని కట్టుకుందామని ఇచ్చారు. కట్టుబట్టలతో మనకి విడదీసేశారు, ఆంధ్రప్రదేశ్ని ముక్కలు చేశారు. తెలంగాణ సైటు మా ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలి కదా. రాజధాని కావాలన్నప్పుడు అమరావతి రాజధాని అని శివరామకృష్ణ కమిటీలో ఒప్పందం జరిగిన తర్వాతే కదా ఇది వచ్చింది. వచ్చి అందరూ అసెంబ్లీలో ఒప్పుకున్న తర్వాత అసెంబ్లీ అమరావతి అని నిశ్చయించారు. పిఎం మోడీ గారు కూడా వచ్చి నీళ్లను మట్టి ఇచ్చి వెళ్ళారు. ఏది ప్రమాణ స్వీకారం రోజు, చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు.
అమరావతి ఉంటే బాగుంటుందండి. అన్నీ అన్నీ బాగుపడాలి. అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి ఉండాలి. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో ఏమన్నా అభివృద్ధి జరిగిందా? జరిగితే మీకు ఏమైనా గుర్తుందా? వాటి గురించి చెప్పండి. అభివృద్ధి శూన్యం సార్, శూన్యం. అభివృద్ధి అనేది ఏం లేదు. ఏంటంటే సంక్షేమ పథకాలే అభివృద్ధి అని అనుకుంటున్నారు ఆయన. జనాల్లో బాగున్నారు. నా హయాంలో మీ ప్రతి ఇంటికి ఒక లబ్ధి చేకూర్స్తేనే నాకు ఓటేయండి అని గట్టిగా అడుగుతున్నారు సీఎం గారు. అలా అడగకూడదు కదా. వాస్తవంగా లబ్ధి చేకూర్చడం అంటే ప్రజల్ని డబ్బులు ఇచ్చి కాదండి, ఏదైనా ఉపాధి కల్పించి ఆ ఉపాధి కల్పిస్తే ప్రయోజనం ఉండిద్ది. ఎంతసేపు లబ్ధి చేకూరుస్తారు? ఎన్ని సంవత్సరాలను చేకూరుస్తారు? అంతా అప్పు మీదే కదా మీరు బతుకుతుంది. అప్పు తీసుకురావటం, చల్లటం, ఇది కరెక్ట్ కాదు కదా. ఆంధ్రప్రదేశ్ ఎంత అప్పుల్లో ఉంది, కరెక్ట్ అయిన రాజధాని లేదు. సో రాజధాని అమరావతి కాకుండా 3 రాజధానులకి మీరు అంగీకారమేనా? మాకు ముమ్మాటికి అంగీకారమే. ఎందుకనంటే మీకు నేను ఇందాకే మనవి చేశాను, 76 సంవత్సరాల క్రితం కర్నూలు ప్రధానంగా రాజధాని మద్రాసు నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాం. మద్రాసు వాళ్ళు ఓడగొట్టారు, మళ్ళీ హైదరాబాద్ వాళ్ళు కొట్టుకెళ్ళారు. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఏదో కొన్ని కారణాలతో ప్రత్యేక ఆంధ్ర ఇచ్చింది అర్ధరాత్రి దీపాలు అరిపి. దానికి ఉన్న చట్టాలు ఏది అమలు జరగలేదు ఇంతవరకు. కాబట్టి 3 ప్రాంతాలు అభివృద్ధి అవ్వాలంటే మటుకు 3 రాజధానులు కావాలనేది నా అభిప్రాయం. ఈ 5 సంవత్సరాల్లో ఈ 3 రాజధానులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అభివృద్ధి ఏమాత్రం జరిగింది? ఏమేమి జరిగింది మీకు ఏమైనా గుర్తున్నాయా? చెప్పండి. ప్రాజెక్టుల పరంగా మొత్తం 13 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు. ఆద్రి, నీవా, సుజల, అలాగే మన నిర్మించినటువంటి సంగం బ్యారేజీ, వీటన్నిటి ద్వారా మొత్తం 13 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చింది. దీనివల్ల ఇంకో 13 లక్షల ఎకరాలు కుటుంబాలు బాగుపడుతున్నాయి అనేది నా అభిప్రాయం. 3 చోట్ల డెవలప్ అయితే అది బాగుంటుంది. ఇలా హైదరాబాద్ డెవలప్ చేశాక ఇవాళ మనకి ఈ గతి పట్టింది. ఇప్పుడు అది అప్పుడే మన వాళ్ళు ఈ జాగ్రత్త పడితే ఇవాళ మనకి ఈ అవస్థలు ఉండవు కదా. డెవలప్మెంట్ లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏమేమి డెవలప్మెంట్ చేశారు? మీకు ఏమైనా గుర్తున్నాయా? నాకేం గుర్తున్నాడు. డెవలప్మెంట్ ఇంకేం కావాలా? ఏమొద్దా డెవలప్మెంట్ ఏం వద్దా? ఓన్లీ డబ్బులు వేస్తే సరిపోద్దా? ఓన్లీ డబ్బులు అయితే ఎట్టండి, డబ్బులు పెట్టి అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి కదా. ఇదంతా ఎడైంది నిండుదాకా ఎట్లా ఉన్నాయి ఇవన్నీ? అటు చూడండి, రాజధాని అని చెప్పాడు, ఎక్కడ ఏం చేశాడు ఆయన? మంగళగిరిలో ఈ రోడ్లు వేసి 100 కోట్లు పైగా నా సొంత డబ్బు ఖర్చు పెట్టాను, నాకు డబ్బు రావట్లేదు అలా రామకృష్ణ రెడ్డి అంటున్నాడు. జగన్ డబ్బులు ఇవ్వలేదంట. జగన్ డబ్బులు లేకుండా ఆయన జేబులో డబ్బులు పెట్టాడా? అంటాడు మాటలు చెప్పడానికి. ఏమిటో జగన్ ఇవ్వకుండా ఆయన ఏం ఖర్చు పెట్టలా. జగన్కి బినామీ ఆయన. జగన్ ఇవ్వకుండా ఆయన ఖర్చు పెట్టలా. జగన్ లేకుండా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడా? ఏందా మాటలు చెప్తే సరిపోయిందండి, అది పద్ధతి కాదు. ఆయన ఏంటంటే కాకపోతే అవకాశం దొరకలా తినటానికి. ప్లస్ పాయింట్ ఇప్పుడు ఉండే వాళ్ళకి ఎమ్మెల్యేలు చాలా వరకు కూడా వీళ్ళకి తినటానికి అవకాశం దొరకలా. అన్నీ ఈ బటన్ సిస్టమ్ ఒకటి పెట్టేసి అక్కడికి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల వీళ్ళకి ఎమ్మెల్యేలకి చాలా వరకు కూడా తినడానికి అవకాశం లేదు. దానివల్ల వీళ్ళ కొంతమందికి ఇబ్బందిగా ఉంది. 3 రాజధానుల మీద మీ అభిప్రాయం? 3 రాజధానులు అనేది యాక్చువల్గా సెంటర్ పెట్టింది మంచిదే. ఇది అన్నిటికీ కర్నూలు, నెల్లూరు, తిరుపతి అందరికీ బాగానే ఉంది. కానీ 3 రాజధానులు అనేది ఏంటంటే ఇదంతా చూసి ఆయనకి ఇంత డెవలప్మెంట్ నేను చేయలేనేమో, ఇన్ని లక్షల కోట్లు కావాలి కదా, మరి అవన్నీ ఇది ఎందుకు, డెవలప్మెంట్ అయిన సిటీలు ఏమన్నా ఉంటే చూద్దాం అన్నట్టు ఏమన్నా ఆలోచన వచ్చిందేమో. 3 రాజధానులు అనేది కూడా కొందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి దూరమే అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే చిత్తూరు వాళ్ళు రావాలా, వాళ్ళందరికీ సెంటర్ ఉంది, పర్వాలేదు, ఇది ఉండడం వల్ల బాగానే ఉంది. కానీ ఈ రాజధాని అనేది ట్రాన్స్పోర్టేషన్ లెవెల్లో రోడ్డు వెంటనే ఇంకెక్కడో కొంచెం మంచి రోడ్డు ఎమ్మడి పెట్టి హైవేకి దగ్గరలో ఒక 5 కిలోమీటర్ అటు ఇటుగా పెట్టింటే కూడా బంగారులాగా డెవలప్ అయ్యేది. 3 రాజధానుల మీద మీ అభిప్రాయం? 3 రాజధానులు నెంబర్ 1. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలిగా. ఒక ప్రాంతం అభివృద్ధి చెందకూడదుగా. ఒక ఇంట్లో ఉన్న 3 కొడుకులు ఉంటారు. ఒక్కొక్క కొడుకు పెట్టి 2 కొడుకులు పెట్టకపోతే అది ఎట్లా బాగోదు కదా. అట్లా తల్లి అలా 3 కొడుకులను బాగా పోషించుకునేదో అలా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకుంటాడు. అంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు రోడ్లు బాగా, అంటే ఈ ప్రభుత్వంలో రోడ్లు బాగా మైనస్ అయిపోయింది, రోడ్లు సరిగ్గా లేవని అందరూ అంటూ ఉన్నారు కదా ప్రజలు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే రేపు రాబోయే కాలంలో మనకి ఇంకా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చాలా జరగబోతున్నాయి. ఎందుకంటే ఇక ఒక రోడ్లనే కాదు, అన్ని కార్యక్రమాలు, అన్ని ఫ్యాక్టరీలు కానీ, మెడికల్ కాలేజీ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, వీటన్నిటి కాలేజీల మీద ఎక్కువ, కాలేజీల మీద, హాస్పిటల్స్ మీద అవి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. వాటి కనుక ఇదైతే మటుకు
రేపు రాబోయే కాలంలో మనవాళ్ళు పద్దాక హైదరాబాద్ వెళ్ళి చదువుకోవాల్సిన పని లేదు, లేకపోతే మనవాళ్ళు ఇక్కడికి నుంచి ఫారిన్ కంట్రీ వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడే అభివృద్ధి చేసుకొని ఇక్కడే చేసుకొని జాబులు చేసుకోవడానికి ఉద్యోగాలు రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుందని ఈ ఇప్పుడున్న ప్రభుత్వంలో రోడ్లు పెద్ద ఫ్లాప్, రోడ్లు అనేవి సరిగ్గా లేవనే అయితే ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం, మీ ఒపీనియన్ ఏంటి? మీరేం చెప్దాం అనుకుంటున్నారు? ఈ 2013 తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విభజించబడింది. మన నిధులు మొత్తం హైదరాబాద్లో ఉండిపోయినాయి. ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు వాడుకోమంటే హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు ఉన్నపాలంగా ఓటుకు నోటు కేసులో తీసుకొచ్చి అమరావతిలో పెట్టాడు డబ్బు మొత్తం. కమ్మ సామాజిక వర్గానికి తప్ప అక్కడ స్థలాలు కానీ పొలాలు కానీ ఎవరికి లేవు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కాడ నుంచి కరోనా అనేది ఒక మహమ్మారి వచ్చింది. అది ప్రపంచం అంతా తెలిసిందే. నిధులు లేకపోవడం, కరోనా మహమ్మారి రావడం, లోటు బడ్జెట్లో ఉన్నంతలో ఆయన బెటర్గా చేస్తున్నాడు. ప్రజలకి అన్ని పథకాలు ఇస్తూ రోడ్లు అనేవి కొంత లేట్ అయ్యి ఉండొచ్చు, ఇంకోసారి అవకాశం ఇచ్చి చూస్తే బెటర్గా చేస్తాడు. ఈ రోడ్లు అంటే ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ చూసినా రోడ్లు సరిగ్గా లేవు అంటున్నారు కదా, మరి దాని మీద మీ ఒపీనియన్? రోడ్ సరిగ్గా జరగలేదు అని డెవలప్మెంట్ అనేది ఒక చోట చేయలేరు కదండి. సో కొన్ని చోట్ల రోడ్స్ అనేవి వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మాకెళ్ళి రోడ్స్ బాగాలేదు కదా అని చెప్పేసి ఇంకొకెళ్ళి రోడ్స్ బాగున్నాయి, రోడ్స్ బాగాలేవు అని చెప్పేసి నేను చెప్పలేను. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఒక్కసారి అంత జనం అంతా మీద పడిపోయి ఇప్పుడు కరోనా వచ్చింది, జనం చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి హెల్త్ పరంగా చాలా మెడికల్గా చాలా అవసరం అయినాయి. సో అట్లాంటి వాళ్ళకి ముందు అది మెయిన్ ప్రయారిటీ, అంతేగాని రోడ్లు ఇది సెకండరీ మ్యాటర్. చూద్దాం, డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది కదా. అసలు ఏమి డెవలప్మెంట్ జరగకపోతే అయ్యో ఈ గవర్నమెంట్ వేస్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఒకసారి అవకాశం ఇచ్చాము, ఎంతో కొంత పని జరుగుతుంది, చూద్దాం. అంటే చాలామంది అమ్మఒడి ఇస్తున్నాడు, ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, బాగానే ఉంది కదా అని కొంతమంది అంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమ్మఒడి ఇచ్చినా, అయ్యఒడి ఇచ్చినా, ఏవడి ఇచ్చినా ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన రాష్ట్ర పరిస్థితి ఏంది? దివాలా తీసే పరిస్థితికి వచ్చింది ఇవాళ. అప్పులు తీసుకొచ్చి అమ్మఒడి ఇస్తున్నాను, నాన్నఒడి ఇస్తున్నాను, ఈ ఒడి ఇస్తున్నాను, ఆవిడ ఇస్తున్నాను అంటే అది కరెక్ట్ కాదు కదా. మరి అప్పులు కట్టాలంటే ఎవరు కట్టాలి? రేపు మనమే కట్టాలిగా. ఎవరికో ఇస్తాడు. నేనున్నాను, నా ఇల్లు ఉంది, నేను సంవత్సరానికి 7,000 8,000 రూపాయలు ఇంటి పన్ను కడుతున్నాను. ఎవరికో తీసుకెళ్ళి డబ్బులు ఇస్తున్నావు నువ్వు. అవి కాకుండా ఇంకా అప్పులు తెస్తున్నావు. అప్పుల తర్వాత ఎవరు కట్టాలి? నా పిల్లలు కూడా కట్టాలిగా. అంత బాధపడాల్సిన అవసరం ఏముంది? అంత బాధపడి ఆడ కూర్చోబెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి అంత బాధపడాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్ కాదు కదా అది. ఈ ప్రభుత్వంలో రోడ్లు అనేవి చాలా ఇదిగా ఉన్నాయని అందరూ అంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం? వాస్తవమేగా, వాస్తవాన్ని చూసే అంటున్నారు జనం. దాని మీద అభిప్రాయం చెప్పేది ఏముంది? రోడ్లు అనేది ఒక తట్ట మట్టి ఎక్కడ వేయలే. ఆయన అమ్మఒడి, నాన్నఒడి, పిల్లఒడి, ఈ ఒడి ఆ ఒడి అని తీసుకుంటూ పోతున్నాడు. డబ్బులు తెచ్చినట్టు ఖజానాలో వేస్తున్నాడు, అప్పులు తీసుకొస్తున్నాడు, చేస్తున్నాడు. రోడ్లు బాగు చేయట్లా, మిగతా వాళ్ళకి ఏం సౌకర్యాలు చేయట్లా, మధ్యతరగతి వాళ్ళకి ఏం చేయట్లా, ఏదో ఆయన చేస్తూ ఉన్నాడు. 100% మందికి అమ్మఒడి వేసినంత వల్ల జరిగిపోయిద్దా అంతా?